కథలు వినడం తప్ప ఒక్కరికి దాతృత్వం లేదు, అన్ని చిల్లరి పైసలే. దాసుగారు, నాకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు. ఎందుకమ్మా? మీ ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడా? లేదు, కోఆపరేషన్ చేయడం లేదు. ఏం ఏదైనా సాంకేతిక లోపమా? అసలు టచ్ చేస్తేగా ఆ సంగతి తెలిసేది. ఓహో. దాసుగారు, ఆ. నాకు పిల్లలు పుట్టడానికి మా ఆయన సహకరించడని తేలిపోయింది. దానికి నేనేం చేయను? దయచేసి నాకు ఆ కుంతి మంత్రాన్ని ఉపదేశించండి. ఆ? నా ఇష్టం వచ్చిన దేవతలు తలుచుకొని పిల్లల్ని కనేస్తాను. అయ్యో అపచారం, అది దేవరహస్యం. ఆ కుంతి మంత్రాన్ని ఎవరికి చెప్పకూడదు. అలా అనకండి దాసుగారు. ఇదిగోండి, ఈ బంగారు గొలుసు తీసుకొని నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించండి. ఈ బంగారం ఇచ్చి నన్ను బలహీనుడు చేసావమ్మా. సరే, మంత్రోపదేశం చేస్తాను. నీ కర్ణాన్ని ఈ చిరతల దగ్గర చేర్చు. ధన్యురాలి స్వామి. చూడమ్మా, ఈ మంత్రం పౌర్ణమి రోజున మాత్రమే పనిచేస్తుంది. నువ్వు తలుచుకున్న దేవుడు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే అదృశ్యమైపోతాడు. అమ్మో. ఈ మంత్రం 3 సార్లు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా మర్చిపోతావు. ఇదే పాండవ జననరగ. 3 సార్లు పనిచేస్తుందన్నారు కదా, 2 లేక 3 చాలా అన్నారుగా, సరిగ్గా సరిపోయింది. సచ్చినోళ్ళు కళ్ళు బాకీ కట్టరస్ ఎవరికి నాకు ఇష్టకర్ర మిగిలేలాగా ఉన్నాయి. ఏమండి, ఇవాళ పౌర్ణమి, నిన్న చతుర్దశి రేపు పాడ్యమి. అయితే ఏంటట? మీకే దేవుడు అంటే ఇష్టం? ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు. ఎందుకంటే కోడి కూసినా కుయ్యకపోయినా ఆయన టైం కంటే టంచనగా లేచిపోతాడు. ఒకరు తెలిగించక్కలేదు, కొబ్బరికాయ కొట్టక్కలేదు, అసలు గుడికే వెళ్ళక్కలేదు. ఎక్కడ పడితే అక్కడ దండం పెట్టేసుకోవచ్చు మానవుడికి. అయితే మీకు ఆయన లాంటి కొడుకు పుడితే? ఆయన లాంటి కొడుకు పుడితే ఇలా రండి, నేను చెప్పేది వినండి. ఏంటి ఇలా కొంగ తీసేసి టెంప్టింగ్ చేసేస్తాను? అది కాదండి, మీరు అలా బయటికి వెళ్ళరండి. మీరు తిరిగి వచ్చేసరికి దగదగా మెరిసే 12 బిడ్డ ఈ ఉయ్యాల్లో ఉంటాడు. ఏంటి నేను అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి? పిల్లల సంగతి ఏమో కానీ నీకు పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. ఏమండి, మీరు మన బాబుకి మంచి పేరు ఆలోచించుకుని రండి. ఆలోచించుకునే వస్తాను. నిన్ను చేర్పించాల్సిన పిచ్చి ఆసుపత్రి పేరు. పిచ్చి మొగుడు. కుంతి మంత్రం సంగతి ఆయనకు తెలియదు కదా. ఓ, పున్నమి గడియలు దగ్గర పడుతున్నాయి. ముందు కుంతి మంత్రం మనసులో అనుకోవాలి కదూ. ఓం నమో సూర్యనారాయణాయ. ఓం నమో సూర్యనారాయణాయ. సాక్షి, పిలిచినావుగా, వాయువేగంతో వచ్చింది. ఇదేం స్వామి, ఇంట్లో కట్టెలన్నీ అంటుకుపోతున్నాయి. సోలార్ పవర్. అవును స్వామి, మీరు ఆకాశంలో అంత తెల్లగా తలతల్లాడిపోతూ ఉంటారు. భూమి మీదకి వచ్చేసరికి ఏంటి ఇలా నల్లగా బొగ్గులా ఉన్నారు? ఎండాకాలం కదా, వేడికి కొంచెం నల్లబడితే ఇంటి. ఆహా, ఏమి నా అదృష్టము! కుంతి టైపులో నన్ను ఇంతి అని పిలిచారా? ధన్యురాలిని. అర్జెంటుగా నాకు బిడ్డను ప్రసాదించి వెంటనే వెళ్ళిపోండి. మా ఆయన వస్తే అనుమానిస్తాడు. ఇంత అర్జెంటుగానా? కుదరనే కుదరదు. ఏ, కుంతిదేవికి ఇచ్చారు కదా. అప్పుడు మేము యవ్వనంలో ఉన్నాం, ఇప్పుడు మాకంత పవర్ లేదు, కొంచెం టైం పడుతుంది. నాకు బిడ్డను ప్రసాదించండి ఆదిత్య. అలా కూర్చుని కళ్ళు మూసుకుని నన్నే ధ్యానించు. నిప్పుకోడి లాంటి పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. తలుపు తలుపు తలుపు. అంతరాయం, మేము వెడలుచుంటే. ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య! తల్లిని కాబోయే ముందు తలుపు తట్టారు, నా మంత్రం వృధా అయిపోయింది. ఏంటి ఒక దెబ్బకే తలుపు తెరుచుకునేది? ఇన్ని దెబ్బలకైనా తెరుచుకోదు. ఓయ్, వస్తున్నా, చెప్తా నీ పని. తలుపు తీ. మీరా? మనమే. అయ్యో, ఎంత పని చేశారండి. తలుపు గడి పెట్టుకుని లోపలేసేస్తున్నావే. మీకు పిల్లాన్ని కనిచ్చే ప్రయత్నంలో ఉన్నాను, అంత పాడు చేశారు. అయ్యి బాబోయ్, నేను లేకుండా నాకు పిల్లాన్ని కండం ఏంటి నీ బొంద? అవునండి, సూర్య భగవానుడు మనకి బిడ్డను ప్రసాదించబోతుంటే మీరొచ్చి తలుపు బాధేశారు, అంతరాయం కలిగింది, ఆయన మాయమైపోయాడు. మేకప్ తోట మేకప్ తీసేసా. ఊరుకోండి, ఆయన నిజంగా ఒరిజినల్ సూర్యుడు. జోకు లేకు. ఇలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తే బెదిరిపోయి బెడ్రూమ్ కి స్టెక్కర్ తీసేస్తాను అనుకుంటున్నావా? సత్తే తీయను. చిచి, మీరు తండ్రి అయ్యే అవకాశాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్నారు. పండి. దీంది ఏ టైపు చెప్పు నాకు అర్థమై సావట్లేదేంటి? లేకపోతే నాకు చెప్పా?